శాంతి 24/3/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బాబా సమానంగా హోలీగా అనగా పవిత్రంగా అయ్యే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేనొక పవిత్ర ఆత్మను, హోలియెస్ట్ ఆత్మను, సదా హయ్యెస్ట్ స్థితిలో స్థితి అయ్యే ఆత్మను, సదా సర్వ ఖజానాలతో సంపన్నమైన రిచెస్ట్ ఆత్మను. నేను పదమాపదంపతి ఆత్మను. నేను నా మనసు, బుద్ధి, సంస్కారాలపై రాజ్యం చేసే స్వరాజ్యాధికారిని. క్షణంలో మనసు, బుద్ధికి ఆర్డర్ చేసి అశరీరిగా అయి వతనంలో బాబ్దాదా వద్దకు చేరుకున్నాను. బాబా నుండి నాకు పవిత్రమైన శక్తిశాలి దృష్టి లభిస్తూ ఉంది. దాని ద్వారా నాలో ఉన్న లోపాలు, బలహీనతలు, చెడు మొత్తం అన్నీ కాలిపోతున్నాయి, భస్మమైపోతున్నాయి. నేను శుద్ధ ఆత్మగా అవుతూ ఉన్నాను. నాకు అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది. బాబా, మీరు నాకు మీ ప్రేమ భరితమైన దృష్టితో అతీతమైన అనుభూతి కలిగిస్తున్నారు. మీరు నన్ను చూస్తూ హర్షిస్తున్నారు. నేను కూడా బాబాను చాలా ప్రేమగా చూస్తూ చూస్తూ బాబా రంగులో రంగరించబడుతున్నాను. బాబా సమానంగా అవ్యక్త ఫరిష్తాగా అయ్యాను. నేను అనే దానిని నీదిలోకి పరివర్తన చేసి బెగ్గర్ టు ప్రిన్స్గా అవుతున్నాను. నేను నా తనువు, మనస్సు, ధనము, సంబంధాలు అన్నింటినీ బాబాకు అర్పించేశాను. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. రిటర్న్లో బాబా నన్ను సర్వ అవినాశీ ప్రాప్తులతో సంపన్నంగా చేస్తున్నారు. ఈ అవినాశీ ప్రాప్తులను ఎవ్వరూ నా నుండి దోచుకోలేరు, వాటిని కాల్చలేరు, ముంచలేరు. బాబా నన్ను జ్ఞానం, సుఖం, శాంతి మరియు నిస్వార్థమైన సత్యమైన ప్రేమ అనే ఖజానాలతో నిండుగా చేస్తున్నారు. ఈ ఖజానాలను విశ్వంలోని దుఃఖిత అశాంత ఆత్మలకు సకాష్ ఇవ్వడానికి నేను ఉపయోగిస్తున్నాను. దీనితో నా జమా ఖాతా కూడా పెరుగుతూ ఉంది. ఈ ఖజానాలను నేను భక్తాత్మల కోసం కూడా ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక దృశ్యం కనిపిస్తుంది. ఒక విశాలమైన మందిరం. అందులో నేనొక సుందరమైన విగ్రహం రూపంలో
విరాజమానమై ఉన్నాను. అనేక మంది భక్తాత్మలు నన్ను పిలుస్తూ ఉన్నారు. ఓ పూజ్యాత్మ, ఓ దేవాత్మ, మాకు దర్శనమివ్వండి, సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, మా అజ్ఞానాంధకారాన్ని దూరం చేయండి. భక్తాత్మల పిలుపులు విని నేను అందరి మనోకామనలను పూర్తి చేస్తున్నాను. బాబా ఇచ్చిన ఖజానాలను భక్తాత్మలకు పంచుతున్నాను. అందరికీ ఊరట లభిస్తుంది. నేను ప్రతి కర్మ బాబా స్మృతిలో మరియు బాబా తోడులో చేయడం వలన నాకు సదా సంతోషం, శక్తి మరియు సఫలత ప్రాప్తిస్తున్నాయి. నేను డబల్ లైట్ తీవ్ర పురుషార్థిగా అవుతున్నాను. అనేక పరిస్థితుల యొక్క అలజడిలో కూడా బాబా తోడుతో అచలంగా ఉంటున్నాను. నేనెప్పుడూ కూడా స్వయం యొక్క లేక ఇతరుల యొక్క గతించిపోయిన విషయాలను చింతన చేయను. నా దృష్టిలో గతించిపోయిన విషయాలు పూర్వజన్మలోని విషయాలతో సమానము. గతించిపోయిందేదో గతించిపోయింది, ఇక పూర్తిగా సమాప్తం. నేను క్షమాసాగరుడి యొక్క సంతానాన్ని, మాస్టర్ క్షమాసాగరుణ్ణి, దయార్థ హృదయుడిని. నేను గతం గతః చేసి ముందుకు సాగిపోయే ఆత్మను. నేను విస్తారమైన విషయాల యొక్క సారంలో ఉండే ఆత్మను. సదా తేలికగా ఉండే ఆత్మను. నేను సదా స్మృతి మరియు సేవలో బిజీగా ఉండే తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను స్వపరివర్తనతో విశ్వ పరివర్తన తీసుకొచ్చే ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, సత్యాన్ని వినిపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. కాబట్టి ఒక్క తండ్రి నుండే వినండి. ఒక్క తండ్రి ద్వారా వినేవారే జ్ఞానులు. ప్రశ్న: మన దేవీ దేవతా కులానికి చెందిన ఆత్మల ముఖ్య గుర్తులు ఏవి? జవాబు: వారికి ఈ జ్ఞానం చాలా మధురంగా అనిపిస్తుంది. వారు మానవ మతాలను వదిలి ఈశ్వరీయ మతాన్ని అనుసరిస్తారు. శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా అవుతామని వారి బుద్ధికి తోస్తుంది. ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగం నడుస్తుంది. మనము ఉత్తమ పురుషులుగా అవ్వాలని వారికి తెలుస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, ఆత్మాభిమానులుగా అవ్వండి. దేహాభిమానం వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పరమాత్మ ఒక్కరేనని మీకు తెలుసు. బ్రహ్మను పరమాత్మ అనరు. బ్రహ్మ యొక్క 84 జన్మల కథ మీకు తెలుసు. ఇది బ్రహ్మ అంతిమ జన్మ. 84 జన్మలు పూర్తి చేసిన ఇతని శరీరంలోనే వస్తానని ఇతనికే చెప్తారు. నీ 84 నీకు తెలియవని నేను నీకు తెలుపుతాను. మొట్టమొదట నువ్వు దేవీ దేవతగా ఉన్నావు.
ఇప్పుడు మళ్ళీ అలా తయారయ్యేందుకు పురుషార్థం చేయాలి. మొదటి జన్మ నుండే పునర్జన్మ ప్రారంభమవుతుంది. ఇప్పుడు బాబా చెప్పేదంతా సత్యమే చెప్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు విన్నదంతా భక్తిలో అసత్యము. అందుకే సత్యము అని తండ్రిని అంటారు. సత్య ధర్మాలను స్థాపన చేసేందుకే వచ్చారు. సత్యం ఎక్కడ ఉంటుందో నాట్యం చేయిస్తూ ఉంటుంది. అంటే సత్యంగా ఉండేవారు ఖుషీగా నాట్యం చేస్తారు. ఇది జ్ఞాన డ్యాన్స్. అక్కడ కృష్ణుడు నాట్యం చేసినట్లు మురళి మోగించినట్లు చూపిస్తారు. అతడు సత్యఖండానికి యజమాని. కానీ అలా వారిని తయారు చేసింది ఎవరు? అది సత్యమైన ఖండము, ఇది అసత్య ఖండము. భారతదేశం సత్యఖండంగా ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఆ సమయంలో మరే ఇతర ఖండము ఉండేది కాదు. స్వర్గము ఎక్కడ ఉందో మానవులకి తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులైనారు అని అంటారు. మీరు తలక్రిందులుగా వేలాడుతున్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మాయకు వశమై ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి మనల్ని చక్కగా సరిదిద్దుతారు. భక్తుల భక్తికి ఫలం ఇచ్చేవారు ఒక్క భగవంతుడు మాత్రమేనని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ భక్తిలో మునిగిపోయి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. పాటలు పాడటం మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన మార్గంలో భజన ఉండదు. మనము శబ్దానికి అతీతంగా తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు నోటిలో ఓ భగవంతుడా అని కూడా ఎప్పుడూ అనరాదు. ఈ శబ్దము భక్తి మార్గానికి చెందినటువంటిది. కలియుగ అంత్యము మరియు భక్తి మార్గం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సమయంలోనే తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా మనల్ని ఉత్తమ పురుషులుగా చేస్తారు. మీరు ఒక్క ఈశ్వరీయ మతాన్నే అనుసరించండి. ఈశ్వరుడు చెప్పేదే సరైనది, సత్యమైనది. బాబా మానవ శరీరంలో ప్రవేశించి చెప్తున్నారు, మీరు ఎంత వివేకవంతులుగా ఉండేవారు, ఇప్పుడు పూర్తిగా తెలివిహీనులుగా అయ్యారు. మీరు స్వర్ణిమ యుగంలో ఉండేవారు, ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చేశారు. ఆ యుగంలోకి వచ్చేవారికి ఈ జ్ఞానం చాలా బాగుందని అనిపిస్తుంది, చాలా మధురంగా ఉంటుంది. స్వయం ఈ బాబా కూడా గీత చదివేవారు. బాబా లభిస్తూనే అన్నీ వదిలేశారు. అనేక మంది గురువులు కూడా ఉండేవారు. వీరంతా భక్తి మార్గ గురువులని. జ్ఞాన మార్గంలోని గురువు ఒక్క శివబాబా మాత్రమే అయినారు. బాబా ద్వారా జ్ఞానం విన్నప్పుడే వారిని జ్ఞానులని అంటారని తండ్రి చెప్తారు. మిగిలినంతా కేవలం భక్తి మాత్రమే. శ్రీమతము శ్రేష్టమైనటువంటిది. మిగిలినవన్నీ మానవ మతాలు. ఇది ఈశ్వరీయ మతము, అది రావణుని మతము, ఇది భగవంతుని మతము. భగవాను వాచ, మీరు చాలా గొప్ప భాగ్యశాలులు. అందుకే ఇది మీకు ఇప్పుడు వజ్రతుల్యమైన జన్మ. ఉంగరంలో కూడా వజ్రాన్ని మధ్యలో ఉంచుతారు. మాలయందు ఉపరి భాగంలో పుష్పం ఉంటుంది. దాని కింద మేరు పూస ఉంటుంది. దాని పేరు ఆదం బీబీ. మీరు మమ్మా బాబా అని అంటారు. వారు ఆదిదేవుడు మరియు ఆదిదేవి. వీరు సంగమయుగానికి చెందినవారు. సంగమయుగమే సర్వోత్తమ యుగము. అందులో రాజ్యస్థాపన జరుగుతుంది. పిల్లలు మీరు ఇక్కడే 16 కళా సంపూర్ణులుగా తయారవ్వాలి. పురాతన ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు తండ్రి ఇప్పుడే వస్తారు. ఈ ప్రపంచం ఎంతకాలం ఉంటుందో పిల్లలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని అంటారు. అవన్నీ అసత్యాలే. అసత్యమాయ, అసత్య శరీరము అని అంటారు. అత్యంత సత్యమైనటువంటిది
కొత్త ప్రపంచం. ఇది అసత్యమైన ఖండము. ఈ అసత్య ఖండాన్ని సత్యఖండంగా చేయటం తండ్రి కర్తవ్యం. భక్తి మార్గంలో విన్నదంతా, చదివిందంతా మర్చిపోండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. మీది అనంతమైన వైరాగ్యం. వారు కేవలం ఇల్లు తలుపు వదిలి ఈ ప్రపంచంలోనే అడవిలోకి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. అందుకు అనే ప్రశ్నే లేదు. ఇది తయారైన డ్రామా. ఎందుకు ఇలా జరుగుతుందని ఎవ్వరూ అడిగేదే లేదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇతర ధర్మాల వారు స్వర్గంలోకి రారు. బౌద్ధులు, క్రైస్తవులు స్వర్గంలోకి రారు. వారు తరువాత వస్తారు. మొట్టమొదటిది దేవీ దేవతా వంశము. ఆ తర్వాతనే ఇబ్రహీం, బుద్ధ, యేసుక్రీస్తు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. బాబా పురుషోత్తమ సంగమయుగంలో వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తారు. ఏ ఆత్మ వచ్చినా మొదట గర్భంలో ప్రవేశిస్తుంది. చిన్న బిడ్డ నుండి వృద్ధి చెంది పెద్దవారవుతారు. శివబాబా చిన్నగా పెద్దగా ఎప్పుడూ అవ్వరు. అంతేకాక గర్భం ద్వారా ఎప్పుడూ జన్మ తీసుకోరు. బుద్ధుని ఆత్మ ప్రవేశించిన తర్వాతనే బౌద్ధ ధర్మం స్థాపించబడుతుంది. అంతకుముందు బౌద్ధ ధర్మము ఉండదు. తప్పకుండా ఇక్కడకు వచ్చి మనుష్య శరీరంలోనే ప్రవేశిస్తుంది. ఆ తర్వాత గర్భంలో తప్పకుండా ప్రవేశిస్తుంది. బౌద్ధ ధర్మాన్ని స్థాపించిన వారు ఒక్కరే. తర్వాత వారి వెనుక ఇతరులు వచ్చారు. ఆ ధర్మము వృద్ధి చెందుతూ వచ్చింది. లక్షల సంఖ్యలోకి వృద్ధి చెందినప్పుడు మళ్ళీ వారి రాజ్యం నడుస్తుంది. బౌద్ధ రాజ్యం కూడా ఉండేది. కానీ ఇవన్నీ తర్వాత వచ్చినవని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వీరిని గురువు అని అనరు. గురువు ఒక్కరే ఉంటారు. వారు తమ ధర్మాన్ని స్థాపించి కిందకు దిగజారిపోతారు. తండ్రి అందరినీ పైకి పంపిస్తారు. తర్వాత ముక్తిధామం నుండి కిందకి వస్తారు. మీరు కూడా జీవన్ముక్తి నుండి కిందకు వస్తారు. అలాగే వారు కూడా ముక్తిధామం నుండి కిందకు వస్తారు. వారికి మహిమ ఎక్కడిది? ఆ సమయంలో జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. గతి సద్గతి కొరకు తండ్రి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. వారు గర్భంలోకి రారు. ఇప్పుడు తండ్రి ఇతనిలో కూర్చొని ఉన్నారు. వీరికి వేరే పేరు లేదు. ఇతరులకు వారి శరీరాలకు వేరే పేర్లు ఉంటాయి. వీరే పరమాత్మ, వీరే జ్ఞాన సాగర్లు. ఈ జ్ఞానము మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలకు లభిస్తుంది. ఎందుకంటే భక్తికి ఫలం మొదట వారికి లభించాలి. భక్తి మొదట మీరే ప్రారంభిస్తారు కాబట్టి దాని ఫలితం మీకే ఇస్తారు. ఇతరులవన్నీ బైఫ్లాట్లు. వారికి 84 జన్మలు కూడా లేవు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, ఇప్పుడు మీరు దేహీ అభిమానిగా అవ్వండి. అక్కడ కూడా ఒక్క శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని అర్థమవుతుంది. అక్కడ దుఃఖము, వికారాల మాటే లేదు. వికారాలు రావణ రాజ్యంలోనే ఉంటాయి. అది నిర్వికారి ప్రపంచము. మీరు అందరికీ అర్థం చేయిస్తారు. అయినా వారు అంగీకరించరు. కల్పకృతం వలె ఎవరు అంగీకరిస్తారో వారే పదవి పొందుకుంటారు. ఎవరు అంగీకరించరో వారు పదవి పొందలేరు. సత్యయుగంలో అందరూ పవిత్రంగా సుఖశాంతులతో ఉంటారు. సర్వ మనోకామనలు 21 జన్మలకు పూర్తి అవుతాయి. సత్యయుగంలో ఏ కోరిక ఉండదు. ధాన్యము మొదలైనవి అనంతంగా లభిస్తాయి. బొంబాయి మొదట ఉండేది కాదు. దేవతలు ఉప్పు నీటి తీరాలలో ఉండరు. ఎక్కడ మధురమైన నదులు ఉంటాయో అక్కడ దేవతలు ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. ఒక్కొక్కరికి ఎంత కావాలంటే అంత భూమి ఉండేది.
సుధాముడు 2 పిడికెళ్ళ అటుకులు ఇస్తే బంగారు మెహల్ లభించింది చూపిస్తారు కదా. మానవులు దాన పుణ్యాలు ఈశ్వరార్పణంగా చేస్తూ ఉంటారు. ఈశ్వరుడేమైనా భిక్షకుడా? ఈశ్వరుడు దాత. ఈశ్వరుడు మరుసటి జన్మలో చాలా ఇస్తారని భావిస్తారు. మీరు 2 పిడికెళ్ళు ఇచ్చి నూతన ప్రపంచంలో అపారంగా తీసుకుంటారు. మీరు సొంత ఖర్చుతో సేవా కేంద్రాలు మొదలైనవి నిర్మించి అందరికీ విద్య లభించాలని కోరుకుంటారు. స్వంత ధనాన్ని ఖర్చు పెట్టి ఇతర రాజ్య పదవి మీరే తీసుకుంటారు. బాబా మనకి స్వయంగా పరిచయాన్ని ఇస్తానని తండ్రి అంటూ ఉన్నారు. తండ్రి పరిచయం ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఏ ఇతర శరీరంలోనూ రారు. పతిత ప్రపంచాన్ని పరివర్తన చేయనప్పుడు మాత్రమే ఒక్కసారి వస్తారు. తండ్రి పతిత పావనుడు. తండ్రి పాత్ర కేవలం సంగమయుగంలోనే ఉంటుంది. అది కూడా ఖచ్చితమైన సమయానికి వస్తారు. శివబాబా ఇతనిలో ఎప్పుడు ప్రవేశమవుతారో తెలియదు. కృష్ణుని తిథి వారము జన్మించిన గడియలతో సహితంగా వ్రాసి ఉంచారు. వీరిని గురించి సమయం ఎవ్వరూ చెప్పలేరు. బ్రహ్మకు కూడా తెలియదు. జ్ఞానం వినిపించినప్పుడు తెలిసింది. ఎందుకంటే ఆకర్షణ ఉంటుంది. ఇతనిలో మలినాలు ఉండేవి. పరంపిత పరమాత్మ ప్రవేశించినప్పుడు మీరు పరిగెత్తుకొని వచ్చారు. మీరు ఎవ్వరినీ లెక్క చేయలేదు. సంపూర్ణ పవిత్రుడను అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆత్మలు మీపై అనేక మలినాలు ఏర్పడి ఉన్నాయి. అవి ఎలా తొలగాలి? ఈ డ్రామాలో ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించే ఉంది. ఇవి చాలా రహస్యయుక్తమైన విషయాలు. ఆత్మ అత్యంత చిన్నది. దివ్య దృష్టి లేకుంటే ఎవ్వరూ దానిని చూడలేరు. తండ్రి వచ్చి మీకు జ్ఞాన 3వ నేత్రాన్ని ఇస్తారు. ఆత్మలైన మనలనే తండ్రి చదివిస్తూ ఉన్నారని మీకు తెలుసు. భక్తి మార్గంలో పిండిలో ఉప్పు ఉన్నంత జ్ఞానం ఉన్నది. భగవాను వాచ అను పదము సరైనది. కానీ కృష్ణుడు అన్నందున అంతా తప్పైపోయింది. మన్మనాభవ అనే పదము సరైనది. కానీ దాని అర్థము ఎవ్వరికీ తెలియదు. అలాగే మామేకం అనే పదము సరైనది. ఇది గీతాయుగము. భగవంతుడు ఈ సమయంలోనే ఈ రథంలోనే వస్తారు. కానీ అక్కడ అశ్వాల రథంగా చూపించారు. అందులో కృష్ణుణ్ణి కూర్చోబెడతారు. భగవంతుని ఈ రథం ఎక్కడ, ఆ గుర్రపు బండి ఎక్కడ ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఇది అనంతమైన తండ్రి ఇల్లు. పిల్లలైన అందరికీ 21 జన్మలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంతోషాలను ఇస్తారు. ఇది కూడా అనాది అవినాశిగా తయారవుతున్న డ్రామా. ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేము. చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామా 5000 సంవత్సరాలదని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అర్థం సూర్యవంశము, చంద్రవంశము అర్థము అంటే 2500 సంవత్సరాలు. మిగిలిన అర్థంలో అనేక ధర్మాలు. సత్యయుగంలో నిర్వికారి ప్రపంచం ఉండేదని మీకు తెలుసు. మీరిప్పుడు యోగబలం ద్వారా విశ్వరాధ్యాధికారాన్ని తీసుకుంటారు. క్రైస్తవులు స్వయం భావిస్తారు మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తూ ఉన్నారు. వినాశనం కొరకే మేము ఇదంతా చేస్తూ ఉన్నాము. అంతేకాక మేము తయారు చేసే బాంబులు ఈ ఒక్క ప్రపంచాన్నే కాదు 10 ప్రపంచాలను కూడా సమాప్తం చేస్తాయని కూడా చెప్తారు. తండ్రి స్వర్గస్థాపన చేసేందుకు వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు. పోతే వీరు వినాశనం చేస్తారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ.
అనంతమైన వైరాగులుగా అయ్యి ఇంతవరకు భక్తి మార్గంలో ఏదేది చదివారో ఏవేవి విన్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఒక్క తండ్రి ద్వారా విని వారి శ్రీమతాన్ని అనుసరించి స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. తండ్రి ఎలా సంపూర్ణ పవిత్రులో అంత పవిత్రంగా అవ్వాలి. వారికి ఏ మలినాలో అంటవు. డ్రామాలోని పాత్రలందరికీ ఖచ్చితమైన పాత్ర లభించింది. ఈ నిగూఢమైన రహస్యాన్ని కూడా అర్థం చేసుకొని నడవాలి. వరదానము. తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధంతో డబల్ ప్రాప్తి చేసుకునే సదా శక్తిశాలి ఆత్మాభవ. సర్వశక్తులు తండ్రి యొక్క వారసత్వము మరియు వరదాత యొక్క వారసత్వము. వరదానము. తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధం ద్వారా ప్రతి పుత్రునికి శ్రేష్ఠ ప్రాప్తి జన్మతోనే లభిస్తుంది. జన్మిస్తూనే తండ్రి బాలకుని నుండి సర్వశక్తులకు యజమానులుగా చేసేస్తారు. జతలో వరదాత యొక్క సంబంధం ద్వారా జన్మిస్తూనే మాస్టర్ సర్వశక్తివంతునిగా తయారు చేసి సర్వశక్తివాన్ భవ అనే వరదానం ఇచ్చేస్తారు. కాబట్టి ఒక్కరి ద్వారా డబల్ అధికారం లభించినందున సదా శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్. దేహము మరియు దేహంతో పాటు పాత స్వభావము, సంస్కారము లేక బలహీనతల నుండి దూరమైపోవడమే విదేహీగా అవ్వడం. ఓం శాంతి. ఈరోజు మన అందరి అతి స్నేహి బాప్ దాదా హృదయంపై రాజ్యం చేసే, తన జీవితం లేక కర్తవ్యం ద్వారా గుణదానం చేసే, సదా విదేహీ స్థితిలో ఉంటూ ట్రస్టీగా అయ్యి యజ్ఞరక్షకులుగా అయ్యి ఇతరులను తయారు చేసే దాది జానకి దాది గారి పుణ్య స్మృతి దినము. వారి యొక్క అమూల్యమైన శిక్షణలు ఒకసారి గుర్తు చేసుకుంటాం. మనల్ని మనం ఆశీర్వదించుకోవాలి అంటే సూక్ష్మ అభిమానాన్ని పరిశీలించి గుర్తించి దాన్ని త్వరగా సమాప్తం చేసుకోండి. మీ అవస్థను ఎంత అచల్ అడోలుగా చేసుకోవాలంటే సమయము, సంకల్పము కొంచెం కూడా వ్యర్థంగా వెళ్ళరాదు. ప్రపంచం యొక్క దుఃఖాలను, బాధలను దూరం చేసేందుకు అమాయకంగా, మధురంగా అవ్వండి. తల్లి సమానమైన పాలన ఇవ్వండి. అధికంగా ఆలోచించటం, అధికంగా మాట్లాడటం, అధికంగా చింతించటం వల్ల శక్తి ఖర్చు అయిపోతుంది. సైలెన్స్గా ఉంటే శక్తి జమ అవుతుంది. పరచింతన మరియు ద్వేష దృష్టిని సమాప్తం చేసి స్వచింతన మరియు ప్రభు చింతన చేయండి. భాగ్యశాలురుగా మరియు ఆనందంగా ఉండాలి అంటే బాబా నుండి ఆశీర్వాదాలని తీసుకుంటూ నడవండి. ఎవరి తప్పు చిత్తములో ఉండరాదు. చిత్తాన్ని శుభ్రంగా ఉంచుకొని సుఖంగా ఉంటారు. తపస్వీలుగా అయ్యేందుకు త్యాగులుగా ఇవ్వండి. కొంచెం కూడా కోరిక మరియు ఆసక్తి ఉండరాదు. మీ స్థితిని శ్రేష్టంగా చేసుకోవాలంటే స్మృతిలో ఉండే గుప్త అభ్యాసం చేస్తూ ఉండండి. సాధారణంగా మాట్లాడడం లేక వినే అలవాటు ఉండరాదు. మీ సతోగుణి దృష్టి వృత్తి ద్వారా పరస్పరంలో సతోగుణి వ్యవహారం ద్వారా మీ సంపూర్ణతను సమీపంగా తీసుకురండి. అంతర్ముఖులుగా అయిపోతే 8 శక్తులు కూడా సఖీ రూపంలో సాతీలుగా, సహయోగులుగా అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి.
లభిస్తుంది. నీ ధ్యానంలో సంతోష నిధి లభిస్తుంది. నీ ఆ ప్రేమ ఓ బాబా నీ చేతిలో ఎవరు చేయి వేశారో బాబా, నీ చేతిలో ఎవరు చేయి వేశారో బాబా, నీ మార్గంలో నడచి నీ బాసట పొందారో బాబా, నీ బాసట పొందారో బాబా. కమలం లాంటి జీవితమే జగతిలో వారికి లభించు. నీ ఆ ప్రేమ ఓ బాబా. ఎవరి దృష్టి సదా నీపై, వారి హృదిలోనే ఉంటావు. ఎవరి దృష్టి సదా నీపై, వారి హృదిలోనే ఉంటావు. ఎవరి జీవితం పావనమౌనో నీవే ఎప్పుడు కనిపిస్తావు, నీవే ఎప్పుడు కనిపిస్తావు. నీ కనురెప్పల ఛాయలో సతతము విశ్రమిస్తారు. నీ ఆ ప్రేమ ఓ బాబా. ఎవరికి నీవు లభించావో వారికే నారాయణీ నశా. ఎవరికి నీవు లభించావో వారికే నారాయణీ నశా. ఎవరు చేయరు ఈ జగతిలో రాసక్రీడవారు తప్ప, రాసక్రీడవారు తప్ప. నింగిలో పక్షిలా విహరిస్తూ తారలపై పయనిస్తుంటారు. నీ ఆ ప్రేమ ఓ బాబా అపార సుఖాన్ని ఇస్తుంది. నీ ఆ ప్రేమ ఓ బాబా అపార సుఖాన్ని ఇస్తుంది. నీ ఆ ధ్యానంలో సంతోషానిధి లభి
ఇస్తుంది నీ ధ్యానంలో